ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పావన ఆశ్రమం నుండి బయలుదేరి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువుని సందర్శించుటకు బయలుదేరుతున్నాము. ఈ యాత్రా విశేషాలు మీకు అందిస్తున్నాను. ఇప్పుడు పావన ఆశ్రమం నుండి బయలుదేరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు వద్దకు మనం దర్శనమునకు వెళ్దాము. శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువు వారి దేవస్థానం శ్రీకాకుళంలో ఉన్నది. శ్రీకాకుళం కృష్ణా జిల్లా కృష్ణానదీ తీరమున ఉన్నటువంటి చిన్న గ్రామం శ్రీకాకుళం. ఈ గ్రామం ఆంధ్రుల తొలి రాజధాని. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఆంధ్రుల తొలి రాజధాని. అంటే శాతవాహనుల కంటే ముందు ఆంధ్రుల యొక్క రాజధాని ఈ శ్రీకాకుళమే ఉండేది. శాతవాహనులు వచ్చిన తర్వాత ఈ రాజధానిని ధాన్య కటకమునకు మార్చినారు. అత్యంత పురాతనమైనటువంటిది శ్రీ మహావిష్ణువు వెలసినటువంటి క్షేత్రం ఎంతో పవిత్రమైనది. విజయవాడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళ క్షేత్రమును ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శించటం అయినది. ఈ పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాను. మీరు చూడవచ్చు, ఈ యొక్క మందిరము అత్యంత పురాతనమైనటువంటి ఇక్కడ గోపురము కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అంగడి కూడా ఏర్పాటు చేసి వివిధ వస్తువులను కూడా ఇక్కడ దుకాణములు తెరిచి ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటమైనది. శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్యం పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఈ మందిరాన్ని పునరుద్ధరించి శ్రీ మహావిష్ణువుని దర్శించినప్పుడు ఆయన ఎంతో పులకించి ఇక్కడ ఆముక్త మాల్యద రాయటం జరిగినది. శ్రీకృష్ణదేవరాయల వారు స్వయంగా ఇక్కడే కూర్చుని ఇక్కడ ఒక మండపం నిర్మించి ఆ మండపంలో కూర్చొని ఆముక్త మాల్యద రాసినారు. ఆ మండపమును కూడా మీరు చూడవచ్చు.